హలో వెల్కమ్ టు జిందగీ బిజినెస్. ఈరోజు నిన్న మనం ఒక వీడియో అనాలిసిస్ చేసాం. బ్యాంక్ నిఫ్టీ ఎటు వెళ్ళొచ్చు, నిఫ్టీ ఎటు వెళ్ళొచ్చు అని. యాక్చువల్లీ మనమైతే పైకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసినాం. కొంచెం గ్యాప్ అప్ అయ్యింది, కానీ మొత్తానికి అయితే చూస్తే మనకి ఈరోజు చాలా ఫాల్ వచ్చింది. చాలా ఫాల్ వచ్చింది నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ. సరే, మనం అసలు నిన్న లెవెల్స్ ఇక్కడ మనం డ్రా చేసుకున్నాం. ఈ మన 21,839 లెవెల్ పైన ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయితే పైకి వెళ్తుంది అనుకున్నాం, కానీ వెళ్ళలేదు. దీని కింద క్లోజ్ అయితే డౌన్కి వస్తుంది అని అనుకున్నాం 21,769 లెవెల్కు. దాని కిందనే క్లోజ్ అయింది. చాలా ఫాల్ వచ్చింది. ఇక్కడి వరకు ఎక్స్పెక్ట్ చేసినాం మనం. ఇక్కడ ఒక లెవెల్ ఉండే, దాన్ని బ్రేక్ చేసింది. అక్కడ కాసేపు అట్టిటే తిరిగి మళ్ళీ బ్రేక్ చేసింది. ఈ లెవెల్ కూడా బ్రేక్ చేసినట్టే చేసింది. కాస్త అప్ సైడ్ పోయింది. మనం లైవ్ ట్రేడింగ్ కూడా చేసినాం కాసేపు. 2 o'clock టైంలో, 1:30 ఆ టైంలో చేసినాం, ఒక 1 hour. అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినాం 21,681 వరకు వెళ్తుంది అని చూసాం. ఇక్కడిక్కడ తిరిగి ఆ లెవెల్ వరకు వచ్చి మళ్ళీ డౌన్కి వచ్చింది. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, సేమ్ మన లెవెల్స్ ఎక్కడైతే డ్రా చేసుకున్నామో అవన్నీ బ్రేక్ చేసింది. ఇక్కడ ఒకసారి స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఈ లెవెల్స్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్స్తో బ్రేక్ చేసింది. ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసింది. ఇక ఈ లెవెల్స్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ చేసి లాస్ట్లో మనం ఎక్స్పెక్ట్ చేసినాం ఇక్కడ 44,887, ఇక్కడ 881, 45,106 వరకు వెళ్ళొచ్చు అనుకున్నాం మళ్ళీ రిటర్న్లో. కాకపోతే ఇక్కడ వరకు వెళ్ళి మళ్ళీ ఇట్టే తిరిగిపోయింది మొత్తం బ్యాంక్ నిఫ్టీ. ఓకే, ఇది మనం నిన్న చెప్పుకున్నటువంటి లెవెల్స్. మరి అసలు రేపు ఏమవుతుంది అనేది చూద్దాం మనము. రేపు ఏం కావచ్చు, నిఫ్టీలో ఏం కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఏం కావచ్చు అనేది మనం ఒకసారి. ఓకే, అవి నిన్నటి లెవెల్స్. ఇక రేపు ఏం కావచ్చు అనేది మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీలో ఏం కావచ్చు, బ్యాంక్ నిఫ్టీలో ఏం కావచ్చు అనేది ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ నేనైతే రేపు గ్యాప్ అప్ అవుతుందని అనుకుంటున్నా. ఈరోజు కూడా అనుకున్నాం, కాస్తనే అయింది. కాకుంటే రేపు కొంచెం బిగ్ గ్యాప్ అప్ కావచ్చు. ఒకవేళ గ్యాప్ అప్ అయ్యి 21,643 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే, ఈ లెవెల్ బ్రేక్ చేస్తే ఇక్కడ నుంచి 21,759, 21,830 ఈ లెవెల్స్ వరకు నిఫ్టీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇట్లా స్ట్రాంగ్ ఇట్లే వెళ్ళదు, ఇట్లా 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 ఊగి 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 వెళ్ళే ఛాన్స్ అవుతుంది. 21,759, 21,830 వరకు. లేదు, ఒకవేళ గ్యాప్ డౌన్ అయింది అంటే ఈ లెవెల్ కనుక బ్రేక్ చేస్తే 21,576 లెవెల్ కనుక బ్రేక్ చేస్తే 21,532 లేదంటే 21,446 వరకు రావచ్చు. ఇక్కడ నుంచి అయితే ఒకవేళ ఇంతవరకు వచ్చిందంటే ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది ఖచ్చితంగా. మ్యాక్సిమం ఇక డౌన్ ఇంతవరకు మాత్రమే రావచ్చు. ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం ఇంకా చాలా ఫాల్ అవుతుంది. కాకుంటే అంతవరకు రాకపోవచ్చు, మనకి ఇక్కడ నుంచే పైకి వెళ్ళొచ్చు. లేదు అంటే కనీసం ఇక్కడ నుంచి అయినా పైకి వెళ్తుంది. ఈ లెవెల్స్ చూడండి, ఈ లెవెల్స్లోనే మనకు ఈ నిఫ్టీ తిరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఇవి ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఇక్కడ 4591 ఈ లెవెల్ ఉంది. 4591 లెవెల్, లేదు అంటే 45,256 లెవెల్స్ ఉన్నాయి. ఈ లెవెల్స్ కనుక దాటితే, ఈ లెవెల్ దాటితే మనకు ఇంతవరకు అయ్యే ఛాన్స్ ఉంది. 45,476 వరకు ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం డౌన్కి రావచ్చు. ఇక్కడ ఉండి మధ్యాహ్నం తర్వాత ఈ లెవెల్ కూడా బ్రేక్ అయితే, ఈరోజు ఎక్కడి నుంచి అయితే ఫాలో అయిందో అది మళ్ళీ అంతవరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది, 45,729 వరకు. ఇక లేదు, డౌన్కి వచ్చింది అనుకోండి, ఇక్కడ 44,644 అనేది ఒకటి రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఈ లెవెల్ టెస్ట్ చేస్తే కూడా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఈ లెవెల్ కనుక స్ట్రాంగ్ క్యాండిల్తో బ్రేక్ కనుక అయితే ఇక్కడ నుంచి 44,437, 44,167 వరకు రావచ్చు. ఇది లాస్ట్. ఇక్కడ నుంచి ఖచ్చితంగా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇంతవరకంటే ఎక్కువ ఫాల్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తలేదు. మ్యాక్సిమం ఫాల్ పాసిబుల్ ఎంతవరకు అంటే 44,167 వరకు మ్యాక్సిమం పాసిబుల్ అనేది ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఈరోజు మన లెవెల్స్ అయితే మంచిగా రెస్పెక్ట్ చేసినాయి. ఆ లెవెల్స్లోనే మనం ట్రేడ్ తీసుకుంటే ఖచ్చితంగా ఈరోజు అందరూ లాభాల్లోనే ఉంటారు. రేపు కూడా ఈ లెవెల్స్ ఇలానే పనిచేయచ్చు. చూద్దాం, మనం ఇట్లా అనాలిసిస్ చేస్తూ వెళ్దాం. మనకు ఏ రోజు పని చేసినా, ఏ రోజు ఎక్కడ తప్పు జరిగిందనేది మనం డిస్కస్ చేస్తూ వెళ్దాం. మన
లెవెల్స్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేయండి. డైలీ మనం వీడియో ఈ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం. దాంతోపాటు కొంచెం సేపు లైవ్ ట్రేడింగ్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నాము. దాంతోపాటు మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి అప్డేట్స్ అన్నీ మా ఛానల్లో ఇవ్వడానికి ట్రై చేస్తాం. కాకపోతే మేము ఎలాంటి కాల్స్ కానీ స్టాక్స్ కానీ రికమెండేషన్స్ మాత్రం ఉండవు. ఓన్లీ లెవెల్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తాం. మీ రిస్క్ని బట్టి మీ ఆ లెవెల్స్లో ట్రేడ్ చేసుకొని మీ ప్రాఫిట్స్ అవి తీసుకోవచ్చు. ఓకే, ఇది ఈరోజు స్టాక్ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్. మళ్ళీ రెగ్యులర్ అనాలిసిస్తో మళ్ళీ రేపు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.